ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 24వ తేదీ నుండి 30వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో వక్రించిన గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవిబుధులు, ధనుసులో శుక్రుడు, కుంభంలో కేతువు, మీనంలో రాహు, అలాగే చంద్రుడు సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ మంచి గుర్తింపు లభిస్తుంది. అనుకున్న విధంగా కాకుండా మీ ఆలోచన శక్తితో ముందుకు వెళ్తారు. ఏది చేసినా మీదే విజయం అవుతుంది. మీ సమయస్ఫూర్తితో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని యోచిస్తారు. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే వ్యాపార వృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తారు. నూతన వ్యాపార వ్యవహార విషయాలలో కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేయాలనుకున్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగంలో నలుగురితో పాటు కలిసిమెలిసి వెళ్ళడం అనేది చెప్పదగినది. ఎందుకంటే మీరు ఒక మాట మాట్లాడితే దానిని వక్రీకరించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మీరు బాగానే చెప్పినా సరే వాళ్ళు ఏదో చెప్పారు, మీరు మాకు చెప్పడం ఏంటి, మేము చూసుకోలేమా, మీరు చెప్తే కానీ మేము వినలేమా అనే వితండవాదానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా సరే చెప్పదలుచుకున్నది ఏదైనా సరే అర్థమయ్యే విధంగా చెప్పండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆర్థిక నష్టం అనేది కనిపిస్తోంది. ధన వ్యయం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ధన వ్యయ విషయాలలో జాగ్రత్త వహించండి. సంతాన విషయంలో, చదువుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారి విద్యా విధానంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశాలకు వెళ్ళాలని, పంపించాలని యోచిస్తారు. దాని తగిన అడుగులు కూడా ముందుకు వేస్తారు. సహోదరి సహోదరు మధ్య చిన్నపాటి విభేదాలు కనిపిస్తున్నాయి. ఏది మాట్లాడినా సరే తగాదాల కిందే ఉంటుంది. మనం మంచి చెప్తే దానిని చెడుగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదని చెప్పదగినది. విద్యార్థులకు కాలం మౌనం చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు ఎక్కువగా కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం లభిస్తుంది. మొత్తం మీద మేషరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే ధనం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించండి. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. ఏదైనా సరే జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు బ్లూ. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవలి కుంకుమతో అమ్మవారిని పూజించండి. అలాగే మేధా దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేసినా లాభాల బాట కానివ్వండి, పేరు ప్రఖ్యాతలు కానీ లభిస్తుంది. ఇటు ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానీ ఈ వారం లాభసాటిగానే ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగంలో నూతన మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని ప్రయత్నించే వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా కళారంగం వారికి, సినిమా రంగం వారికి ఈ వారం బాగుంది. ఏదైనా ఒక పని తలపెడితే ఈ వారం అది నెరవేరుతుంది. మన సంకల్ప సిద్ధిరస్తు అన్నట్టుగా మన సంకల్పం చేసుకుని ఏదైనా పని ప్రారంభించండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే భూమి కానీ గృహం కానీ కొనాలనుకునే వారికి అడ్వాన్స్ కానీ ఇవ్వడం లేదా చూసి ఫైనల్ చేయడం కానీ చేయవచ్చు.
ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నా సరే అవి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండవు. మీకంతా గుర్తింపు ఉంది కాబట్టి ఏం చేసినా మేలే జరుగుతుంది. వ్యాపార పరంగా మంచి లాభాల బాటు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు చేతికి అందుకు వస్తాయి. విదేశీ వ్యవహారాలు అలాగే స్వదేశాల్లో ఉన్నవారికి వ్యాపారాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటిని అధిగమించగలుగుతారు. ఏదైనా సరే ఈ వారం వీరికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా బాగుందని చెప్పవచ్చు. అయితే భాగస్వామి వ్యాపారాల్లో చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం కనిపిస్తోంది. వాటిని సరిచూసుకుని డాక్యుమెంట్స్ కావచ్చు లేదా మాట పట్టింపులు కావచ్చు, ఏదైనా సరే 1-4 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. దాని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు ఏదైనా ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అవి చేతిదాకా వచ్చి చేయి జారిపోతుంటాయి. మీ ప్రమేయం లేకుండానే శత్రువులు మీ పక్కనే ఉంటారు. కాబట్టి వాటిని చూసుకుని ముందుకు వెళ్ళండి. లేకపోతే ఉద్యోగంలో చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే విదేశీ వ్యవహారాలు కొంచెం ఆలస్యంగా ఉంటాయి. వైద్య విద్యకు సంబంధించినవి, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించింది, అలాగే MBA ఫైనాన్స్ వీరికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా MBA విద్యార్థులకు ఈ వారం బాగుంటుంది. మీ తెలివితేటలతో ముందుకు సాగుతారు. అలాగే ఎంట్రన్స్ పరీక్షలు కావచ్చు, అలాగే ఏ పరీక్ష అయినా సరే ఈ వారం వీరు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ఈ రాశివారు ముఖ్యంగా మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని అలాగే మేధా దక్షిణామూర్తి రూపుని ధరించండి. కాలభైరవ అష్టకం, కాలభైరవ రూపు కూడా ధరించడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది ఈ వారం. అయితే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా హార్ట్కి సంబంధించింది, కిడ్నీకి సంబంధించింది స్టోన్స్ కానివ్వండి, చిన్న ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది. అవిశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. ఏదైనా సరే సాత్వికంగా ఆహారం తీసుకోవడం చెప్పదగినది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుందని చెప్పొచ్చు. కొత్త బ్రాంచీలని ప్రారంభిస్తారు. అయితే ధన వ్యయం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. అది భవిష్యత్తు కోసం అని గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తు పరంగా వ్యాపార పరంగా వీరికి బాగుంటుందని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, జ్యువెలరీ, క్లాత్స్ వస్త్ర వ్యాపారస్తులకు అలాగే బొటిక్స్ నడిపేవారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ముఖ్యంగా బొటిక్స్ నడిపేవారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. అయితే లాభాలు అంతంత మాత్రంగా ఉన్న పేరు ప్రఖ్యాతల మటుకు వీరు బాగా వస్తాయి. కాబట్టి వాటినే మీ తెలివితేటలతో కొత్త కొత్త డిజైన్స్ చేయగలుగుతారు. నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. మీ మేధాశక్తి అనంతం. అది గ్రహించలేక ఏదో ఇలాగే చేద్దాం, ఇలాగే ఉందాం, ఏదో ఇలా గడిపేద్దాం అని అనుకుంటారు. కాకుండా మీకున్న తెలివితేటల్ని బయటికి తీసుకొచ్చి మీరేంటో నిరూపించుకోండి. దానివల్ల నలుగురిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. డబ్బు ఇవాళ సంపాదిస్తారు, రేపు ఇదవుతుంది. కానీ పేరు శాశ్వతం. కాబట్టి ఏం చేసినా 4 తరాలు చెప్పుకునేటట్టుగా విధంగా ఉండాలి. కాబట్టి అదేవిధంగా ప్రయత్నించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా ఉద్యోగపరంగా బాగుందని చెప్పొచ్చు. అయితే జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు కానివ్వండి, లేదంటే మీరు ఒకటి చెప్తే వారు ఇంకోటి చెప్పడం కానీ జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగంలో కూడా మీ కింద స్థాయి ఉద్యోగస్తులతో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీ, సాఫ్ట్వేర్ కానివ్వండి, కెమికల్ ఇండస్ట్రీలో కానివ్వండి, అలాగే గవర్నమెంట్ రిజిస్టర్ కానివ్వండి, అకౌంట్స్ ముఖ్యంగా సంబంధించింది. అకౌంట్స్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. కింద స్థాయి వ్యక్తులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి నలుగురితో పాటు జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చెప్పదగిన విషయం. అలాగే వ్యాపార పరంగా వ్యాపారస్తులకు లాభసాటిగానే ఉంటుంది.
కాకపోతే కష్టపడిన దానికి ఫలితం అనేది తక్కువగా లభిస్తుంది. అది భవిష్యత్తుకి బట్టి బాగుంటుంది. కాబట్టి ఏదేమైనా సరే వ్యాపారపరంగా మీరు ప్రారంభించాలనుకున్నది, మీరు చేయాలనుకున్నది చేయవచ్చు. స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయదలుచుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళండి. షార్ట్ టర్మ్స్ కానీ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేసి నష్టపోవద్దు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఆలోచించి తీసుకోవడం చెప్పదగింది. ఇది అందరికీ కలిసి రాదు. కాబట్టి ఏదైనా సరే నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఎప్పటి నుండో సంబంధం కుదరక ఇబ్బంది పడుతున్న వారికి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. అలాగే ముహూర్తాలు కూడా పెట్టుకుంటారు. ఎన్నో ఏళ్ల నుంచి సంబంధం చూస్తున్నాం, ఇంకా ఇప్పుడు కుదిరిందని ఆ పరమేశ్వరుని దండం పెట్టుకుంటారు. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతోనే మంచి సంబంధం కూడా కుదురుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది. అయితే మానసిక ధైర్యం ఎంతో ముఖ్యం. వీళ్ళకి మనస్థిమితం కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి చేయాలి. అన్నీ మనకే తెలిసిన కాకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. ఎందుకంటే మీకున్న ఆలోచన శక్తి బాగుంటుంది. అయితే కొన్ని తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఇలా ముందుకెళ్తే ఇలా వెళ్తుంది, లేదా అలా వెళ్దామా, లేదా ఇలా వెళ్దామా అన్న ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఒకసారి యూఎస్కి వెళ్తే బాగానే ఉంటుంది, లేదా ఇండియాలో ఉంటే బాగానే ఉంటుంది అనే డెసిషన్ మేకింగ్ కూడా మీరు తీసుకోలేకపోతారు. ఇటువంటిప్పుడు పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని ఇటు యూఎస్ కావచ్చు, ఇటు ఇండియాలోనే కావచ్చు, సెటిల్ అవ్వడానికి ఏది బాగుంటుంది, మంచి ఉద్యోగం అనేది ముఖ్యం. కాబట్టి దాన్ని బట్టి ఎలా వెళ్తే బాగుంటుందో ప్రయత్నం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి ముఖ్యంగా స్నేహితులు, బంధువులు అండదండలు ఎక్కువగా లభిస్తాయి. మీరు ఏదైతే కోరుకుంటారో అది ఈ వారం నెరవేరుతుంది. ఇల్లు నిర్మాణ పనులు చేపట్టడానికి, అలాగే ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అమ్మేటప్పుడు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించండి. ఏదైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు విఘ్నేశ్వరుని దండం పెట్టుకుని కార్యక్రమం ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది. ముఖ్యంగా గ్రీన్ కార్డు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేతి దాకా వచ్చి చేయి జరిపే అవకాశం కనిపిస్తోంది. ఏదైనా సరే ఒక నిర్ణయం వచ్చాక దానిని జాగ్రత్త వహించడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే సాయంత్రం పూట ఓం నమః శివాయ ఒత్తులతో కార్తీక దీపం పెట్టండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలీసా, శివనామ స్మరణ చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మెడలో కాలభైరవ రూపం ధరించండి. అలాగే శక్తి కంకణం చేతికి వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడినా అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. జ్యువెలరీ వ్యాపారస్తులకు ఈ వారం బాగుంటుంది. అలాగే వస్త్ర వ్యాపారస్తులకు, మిల్లెట్స్, ఆర్గానిక్ ఫుడ్ వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అలాగే వ్యాపార పరంగా చేసే కార్యక్రమాలు మంచి గుర్తింపు లభిస్తుంది. అయితే ఎందుకు గుర్తింపు ఉండా ఆరోగ్య విషయం అనేది చిన్నపాటి ఇబ్బందులు పెడుతూనే ఉంటుంది. రాశి వారికి అష్టమ శని నడుస్తోంది. దానివలన మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, గ్యాస్ట్రిక్ వంటి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం, సమయానికి ఆహారం తీసుకోవడం అనేది చెప్పదగినది. అలాగే తగినంత విశ్రాంతి కూడా తీసుకోవాలి. మీకున్న తెలివితేటలకి ఎన్నడూ లేని విధంగా ఈ వారం మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. ఏ విధంగా అయినా సరే మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఖర్చులు అధికంగానే ఉన్నా వాటిని నియంత్రించగలుగుతారు. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఒక ప్రణాళికబద్ధంతో ముందుకు సాగుతారు. దానివలన
భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చిపెట్టగలుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు నత్తనగ్గా ఉంటుంది. భూమి అమ్మాలన్నా కొనాలన్నా ఆలస్యం అవుతుంది. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారికి ఇబ్బందికరంగా ఉందని చెప్పొచ్చు. బయట నుంచి మరీ అప్పు చేసి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అయితే ఇటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. రేపు పొద్దున్న డబ్బులు వస్తాయి కదని చెప్పేసి ఇప్పుడు ఖర్చు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రేపు వస్తాయని చెప్పేసి ముందు ఖర్చు పెడతారు, రేపు అవి రావు. మీకు రావాల్సిన దానికంటే ఒక 10% 20% వస్తుంది. కాబట్టి ఖర్చు పెట్టే విషయంలో ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి చెప్తున్నాను, జాగ్రత్త వహించండి. అలాగే జ్యువెలరీ వ్యాపారస్తులకు, ఈ ఫ్యాషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు వీరికి బాగుందని చెప్పవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు బాగుంది. అలాగే సినీ ఫీల్డ్లో ఉన్నవారికి, కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం లేకుండా ఎన్నో నెలల నుంచి ఇబ్బంది పడుతున్న వారికి అక్కడ ఉన్న స్నేహితులు ఎంతో ఆదుకుంటారు. అలాగే ఆర్థిక సహాయం కూడా చేస్తారు. వారి కష్టానికి తగిన ఫలంగా వారికి ఉద్యోగం లభిస్తుంది. ఎన్నో కష్టాలు పడి మొత్తం మీద ఉద్యోగం సాధించామన్న సంతృప్తి కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో కొంత జాప్యం జరుగుతుంది. మంచి సంబంధం కుదిరింది అనుకుంటాం, చేయి దాకా వచ్చి చేయి జారిపోతుంది. కారణాలు ఏమైనా కానివ్వండి, సంబంధం అడిగి చెడిపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కానివ్వండి, ఏ విషయమైనా సరే ఆచితూచి వ్యవహరించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెట్టాలి. అన్నీ మనకే తెలుసని కాకుండా సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అది భవిష్యత్తులో మీకు ఎంతో మేలు జరుగుతుంది. విదేశీ వ్యవహారాలు, వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా అని చెప్పచ్చు. చదువు కోసం విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అలాగే ఎడ్యుకేషన్ లోన్ మంజూరు అవుతుంది. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. అయితే విదేశాలకు వెళ్ళేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, కష్టపడి చదివిస్తున్నారు తల్లిదండ్రులు, అప్పు చేసి మరీ పంపిస్తున్నారు. వాటిని దృష్టిలో ఉంచుకోండి. బాగా చదివి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే కాలభైరవ అష్టకం చదువుకోవడం, కాలభైరవ రూపు మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. వ్యాపారంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే వ్యాపార వ్యవహార శైలిలో కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేసేటప్పుడు అవసరమైన ధనాన్ని ఖర్చు పెట్టండి. ఎక్కువ ఆర్భాటాలకి వెళ్లకుండా ఉండడం చెప్పదగినది. మీకున్న మేధాశక్తి, తెలివితేటలు నలుగురికి ఉపయోగపడతాయి. ఇంట్లో వచ్చేసరికి మీకంటూ ఏ గుర్తింపు ఉండదు. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అది ఎంతవరకు దారి తీస్తుందంటే విడాకులు తీసుకుందామా అనే దూరం దాకా వస్తుంది. కాబట్టి ఏదైనా సరే భార్యాభర్తల మధ్య ఎప్పుడు విరోధం కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. దాని ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు అనేవి ఏర్పడవు. జీవిత భాగస్వామితో ఇబ్బందులు లేదా గొడవల వల్ల పిల్లలకు ఇబ్బంది ఏర్పడుతుంది. వారిని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం చెప్పదగిన విషయం. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నా అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కొంత ఆలస్యంగా వస్తుంది. అయితే మీకున్న గుడ్ విల్ అనేది మార్కెట్లో ఉంటుంది కాబట్టి అందరూ మిమ్మల్ని కోరుకుంటారు. మీకున్న తెలివితేటలు అపారం, వాటిని సద్వినియోగపరచుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుందని చెప్పచ్చు. వ్యాపారం వీరికి కలిసి వస్తుంది. అలాగే వీరి మీద ఎవరు వ్యాపారం చేసినా వారికి లాభాలు ఉంటాయి. వీరికి నష్టం ఉండదు, కానీ పర్వాలేదనిపిస్తుంది. కాబట్టి వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా వీరికి బాగుంది. విదేశాలకు వెళ్ళాలి లేదా వేరే చోటు మారాలి అని అనుకుంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఉన్న ఉద్యోగంలో మారకుండా ఉండడం చెప్పదగినది. ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకుంటూ అక్కడే పరపతిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ రాశిలో మించిన స్త్రీలకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా బాగుందని చెప్పచ్చు.
సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎంతో త్వరగా సంబంధాలు చూసి అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వివాహం చేయగలిగితే అంత చేయండి. లేకపోతే కొంత ఆలస్యం అయ్యే కొద్దీ చేజారిపోయే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశివారు ముఖ్యంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం ఎంత బాగున్నా ఒక్కొక్కసారి తెలియకుండానే సడన్గా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సడన్గా కడుపు నొప్పి రావచ్చు, స్కిన్ ఎలర్జీ ఏదైనా కానివ్వండి అని సడన్గా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా ఏదైనా పరమేశ్వర అనుగ్రహం, ఏం చేసినా పరమేశ్వర అనుగ్రహంతోనే జరుగుతుంది అనుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. ఆదిత్య హృదయం పఠించండి. సర్పదోష నివారణ లాకెట్ మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ఉద్యోగంలో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. బంధువులలో మిత్రులలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు. అది ఈ వారం నెరవేరుతుంది. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి లేదా విదేశాల నుంచి రావడానికి అనుకూలమైన సమయం చెప్పచ్చు. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఆధ్యాత్మికంగా ఎక్కువ దైవ దర్శనాలు చేసుకుంటారు. నలుగురిలోనూ మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి కష్టపడతారు కూడా. వ్యాపారపరంగా ఈ వారం బాగుందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగాన్ని వారికి, చార్టెడ్ అకౌంట్స్, ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి ఏదైనా సరే వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. జ్యువెలరీ, ఫ్యాషన్ సంబంధించినవి, అలాగే బొటిక్ సంబంధించినవి కొంత నిదానంగా సాగుతాయి. వ్యాపారంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా ఇబ్బంది లేకుండా మటుకి ఉంటుంది. ఎందుకంటే గత వారం అంతకు 2-3 వారాలు చూసుకుంటే ఈ వారం అందరికీ బాగుందని చెప్పవచ్చు. మన సంకల్పంతో ముందుకు వెళ్ళండి, ఏ పనైనా సిద్ధిస్తుంది. దైవానుగ్రహం తోడుంది. దైవ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే చదువు మీద శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి. ఆటలు ఆడవచ్చు, పాటలు పాడవచ్చు. అయితే చదువు దగ్గరకు వచ్చేసరికి కాస్త మందగిస్తుంది. మనసు ఎటో వెళుతున్నట్టుగా ఉంటుంది. ఏదైనా సరే ఇంట్లో వాళ్ళతో చర్చించి విద్య మీద శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నం చేయండి. మొబైల్స్ వాడకం తగ్గించాలి. కంటికి సంబంధించిన ఇబ్బందులు పెడతాయి. స్పెట్స్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తోంది. కాబట్టి కంటికి సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అక్కడ వ్యాపార వ్యవహారాలు కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు మంచి మార్పు చోటు చేసుకుంటాయి. మీకంటూ ఏమి చేసుకుందామన్నా సరే 10 మంది మీకు సహాయం చేస్తారు. ఇల్లు కొనాలనుకుంటారు, లోన్ మంజూరు అవుతుంది. కారు కొనాలనుకుంటారు, కారు మంజూరు అవుతుంది. ఏదనుకుంటారో అది సిద్ధిస్తుంది. దైవానుగ్రహం వల్ల మేలే జరుగుతుంది. మీకు మీరుగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. మేధ దక్షిణామూర్తి రూపు ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం మటుకి లభించదు. కష్టం మనది, పేరు ఇంకొకరిది అన్నట్టుగా ఉంటుంది. అలాగే వ్యాపారంలో కూడా అలాగే ఉంటుంది. మీరు చాలా కష్టపడతారు, కానీ లాభాలు మటుకి వేరే వాళ్ళకి వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీకు మీరుగా చేసుకునే ఏదైనా సరే మీకు కలిసి వస్తుంది. అదే పార్ట్నర్షిప్లో కావచ్చు,
ప్రాజెక్టులో కానీ పార్ట్నర్షిప్ లేదా వ్యాపారంలో పార్ట్నర్షిప్ చేసినా సరే అది మీకు అంతగా కలిసి రాదు. కాబట్టి విషయాన్ని గ్రహించి ఏదైనా సరే మీకు మీరుగా చేసుకోవడం అనేది చెప్పదగినది. బంధుమిత్రులతో కలిసి ఈ వారం ఆనందంగా గడుపుతారు, శుభకార్యాలు పాల్గొంటారు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. అయితే మీకున్న ఆలోచనతోటి అందరూ మనవారే అనుకోవద్దు. కొంతమంది మంచివారు ఉంటారు, కొంతమంది చెడ్డవారు ఉంటారు. ఏది మంచో ఏది చెడో తెలుసుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా అవేమి ఇబ్బంది పెట్టవు. వ్యాపారపరంగా క్షేత్రస్థాయిలో ఈ వారం బాగుందని చెప్పచ్చు. గత కొన్ని వారాల కంటే ఈ వారం ఇంకొంచెం బాగుంటుంది. రొటేషన్స్ బాగుంటాయి. వచ్చిన ధనం కంటే ఖర్చు అధికంగా ఉంటుంది. వాటిని నియంత్రించండి, లేకపోతే అధిక ఖర్చు సూచన కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో స్వల్ప భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. జలుబు సంబంధించింది, బ్యాక్ పెయిన్ సంబంధించింది, వెన్నునొప్పి సంబంధించింది, గ్యాస్ట్రిక్ సంబంధించింది ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు వీరు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం ప్రయత్నాలు చేయవచ్చు. వీసా, పాస్పోర్ట్ వచ్చే అవకాశాలు లభిస్తున్నాయి. ఏది ఏమైనా సరే వీరికున్న జ్ఞానం అపారం. వాటిని సరైన మార్గంలో పెట్టగలిగితే మంచి ఫలితాలు అందుకుంటారు. 4 సంవత్సరాలు చదివితే 40 సంవత్సరాలు సుఖపడతారు. 4 సంవత్సరాలు సుఖపడితే 40 సంవత్సరాలు కష్టపడతారు. కాబట్టి ఏదైనా మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి చదువు మీద శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళండి. భవిష్యత్తు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో సోమవారం నాడు, హనుమాన్ ఒత్తులు మంగళవారం నాడు, శనివారం నాడు వెలిగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కాలభైరవ రూపుని ధరించండి. నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు ఏ తప్పు చేయకపోయినా, ఏమి మాట్లాడకపోయినా, ఏదో అన్నారు లేదా మీ గురించే మాట్లాడుతున్నారు అన్న ఆలోచనలు ఎదుటి వాళ్ళకి వస్తాయి. కాబట్టి వాటిని దూరంగా ఉండడానికి హనుమాన్ చాలీసా పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చినా సమస్య పోతాయి. మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు. నలుగురిలో కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. అయితే బంధువులలో మాట పట్టింపు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంత ఆచితూచి వ్యవహరించండి. దానివల్ల భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఈ వారం బాగుందని చెప్పచ్చు. కొత్త ప్రాజెక్టులు కలిసి వస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి వ్యాపారపరంగా బాగుంటుంది. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. వచ్చిన లాభానికంటే నష్టం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి వ్యాపార వ్యవహార విషయాలలో, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఇల్లు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు డాక్యుమెంట్స్ చూసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకున్న మంచి గుర్తింపు అనేది ఈ వారం లభిస్తుంది. నలుగురిలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. నలుగురితో పాటు మనతో పాటు నలుగురు అనే విధంగా నడుచుకుంటారు. కాబట్టి వ్యవహార విషయాల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఆరోగ్య సమస్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. థైరాయిడ్, గ్యాస్ట్రిక్, మోకాలు నొప్పులు ఉండే అవకాశం గోచరిస్తుంది. షుగర్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ వారం వచ్చే అవకాశం లేదా సూచన మటుకు ఉండే అవకాశం కనిపిస్తుంది. అది అందరికీ కాదు, కొంతమందికి మటుకే. కాబట్టి ఆరోగ్య విషయంలో ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. ఈ రాశి వారికి అర్ధాష్టమి శని నడుస్తుంది. కాబట్టి అఘోర పాశుపత హోమం 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. శుక్రవారం నాడు ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. ఇలాగా ఏ రోజుకి ఆ రోజు ఇటు శివుడికి, అటు విష్ణువుకి, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో కలిపి దీపారాధన చేసినట్లయితే అది రాహుకాల సమయంలో పెట్టండి. రాహుకాల సమయంలో
నవగ్రహ దీపారాధన పెట్టడం వల్ల సర్పదోషాలు కావచ్చు, ఏదైనా సరే ఏలినాడు నడుస్తున్నా సరే కొంతవరకు ఉపశమనం పొందగలరు. నవగ్రహ దీపం పొద్దునే పెట్టేద్దాం, ఆఫీస్కి వెళ్ళిపోతాం అని అనుకుంటారు. అయితే ఇక్కడ వారి వారి సమయాభావాలను బట్టి పెట్టుకోవచ్చు. ముఖ్యంగా రాహు కాలంలో పెట్టడం అనేది ఉత్తమం. అది మీకు ఎలా వీలుంటే అలా పెట్టుకోండి. ఈ రాశులు జన్మించే వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సోదర సోదరులతో కావచ్చు విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా ఆస్తి వ్యవహారాల విషయంలో చిన్నపాటి ఇబ్బంది కావచ్చు, లేదా గొడవను కావచ్చు, ఏదైనా సరే ఉండే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఉద్యోగ విషయంలో బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది. ముఖ్యంగా సంతాన విషయం వీళ్ళకి బాగుందని చెప్పచ్చు. సంతాన అభివృద్ధి బాగుంది. మీరు ఏదైతే కోరుకుంటారో ఆ అభివృద్ధి కనిపిస్తుంది. కాబట్టి చిన్న చిన్న విషయాలను పక్కన పెట్టి సంతాన అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగం ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు, దాని ఫలితం రావట్లేదే, ఇంతేనేమో అని అనుకుంటారు. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం త్వరలో లభిస్తుంది. ఇప్పుడు కాకపోయిన తర్వాత లభిస్తుంది. కానీ పేరు ప్రఖ్యాతలు ఎప్పుడూ మీకు ఉంటాయి. దైవానుగ్రహం తోడు వల్ల మీరు చేసే పూజలు అవ్వచ్చు, పునస్కారాలు అవ్వచ్చు, లేదా దైవ దర్శనాలు అవ్వచ్చు, అవి మీకు ఎప్పుడు ప్లస్గానే ఉంటాయి, మైనస్ అయితే అవ్వవు. పుణ్యకారంలో మీకు ఎప్పుడు ఇవన్నీ ప్లస్ అవుతుంది. పాపాలు మూట కట్టుకోకుండా పుణ్యాలు మూట కట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఏం చేసినా సరే ఇది క్యారీ ఫార్వర్డ్ మీకు అవుతూనే ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అయితే ఏదో ఒక తెలియని వెలితి ఉంటుంది ఒకటి. రెండవది, మనకు కావాల్సిన వాళ్ళు దూరం అయ్యారన్న బాధ మటుకు ఉంటుంది. ఈ వారం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం విషయం చెప్పవచ్చు. వ్యాపారపరంగా బాగుంటుంది, ఉద్యోగపరంగా బాగుంటుంది, ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది, పిల్లల అభివృద్ధి బాగుంటుంది. అన్నీ బాగున్నా అశాంతి అనేది కొంత ఏర్పడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శివారాధన ఎక్కువ చేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉదయం సూర్యోదయానికి ముందు, సూర్యాస్తం అయ్యాక కార్తీక దీపం పెట్టండి. ఒక సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించే స్త్రీలకు వృత్తి ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఉద్యోగంలో కంటే వ్యాపారంలో వీరికి ఎక్కువ లాభసాటిగా ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్, బొటిక్స్ ఈ వారం బాగుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొంత ఈ వారం ఉపశమనం కలుగుతుంది. ఫ్లాటు అమ్ముడవుతాయి, కొంత ధనం చేతికి అందుకు వస్తుంది. పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. మనకు అన్నీ బాగానే ఉన్నాం అని అనుకుంటారు. కానీ లోపట అనేది చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. అవి ఈ వారం బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మోకాల నొప్పులు కావచ్చు, నీకి సంబంధించిన ఇబ్బందులు, స్పైన్కి సంబంధించిన ఇబ్బందులు, అలాగే చెవికి సంబంధించిన ఇబ్బందులు పెడతాయి. కాబట్టి వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. వృత్తి ఉద్యోగపరంగా బాగుంటుంది. మీరు అనుకున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం పూర్తి చేయగలుగుతారు. నలుగురిలోని పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. మీకున్న గుర్తింపు, గుడ్విల్ అది మిమ్మల్ని కాపాడుతుంది. దానివల్ల మీకు హౌసింగ్ లోన్ కావచ్చు, వెహికల్ లోన్ కావచ్చు మంజూరు అవుతుంది. అయితే ఇల్లు కొనాలి అనే కళ నెరవేరుతుంది. ఏ దిక్కు బాగుంటుంది, ఏ దిక్కు బాగుండదు అనే విషయం మీద తర్జన పడతారు. అయితే వాస్తుపరంగా ఏ దిక్కు బాగుంటుందో చూసుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారపరంగా వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. పార్ట్నర్స్ విషయంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. అయితే
ఖర్చు విషయంలో లాభాలు అలాగే ఉంటాయి, ఖర్చు కూడా అలాగే ఉంటుంది. ఖర్చు కోసం ఏడు వెనకాడరు. మనం బాగుంటే కదా అందరూ బాగుంటారు అనే ధోరణితో ఎంతైనా ఖర్చు పెట్టి వ్యాపారాన్ని నడిపించాలని యోచిస్తారు. దాని తగ్గట్టుగా లాభాలు కూడా కలిసి వస్తాయి. టీమ్ స్పిరిట్ బాగుంటుంది. ఎంప్లాయీస్ అందరూ ఒక తాటి మీద ఉండి ముందుకు రావడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. సంతాన విషయమై ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. అయితే వచ్చిన సంబంధం చేతి దాకా వచ్చి వెళ్ళిపోతుంది. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగిందో మనకు తెలియదు. కాబట్టి సంబంధాల విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళండి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు విద్య పట్ల గౌరవం పెరుగుతుంది. కష్టపడి చదవాలి, నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అనే పట్టుదల పెరుగుతుంది. ఇది మంచి పరిణామంగా చెప్పచ్చు. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డ్, వీసా వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగపరంగా ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం అవకాశం కనిపిస్తోంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు, ఉద్యోగం మటుకి లభిస్తుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి అఘోర పాశుపత హోమం చేయించండి. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తున్నప్పుడు కొన్ని పనులు నిదానంగా జరుగుతుంటాయి. చేద్దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటుంది. ఇంకా అంతా ఏముంది, అంతా అయిపోయింది, ఇంక ఉద్యోగం వచ్చేసింది అని అనుకుంటాం. లాస్ట్ మినిట్లో మళ్ళీ వెనక్కి వెళ్తుంది. కాబట్టి శనీశ్వరుడికి సంబంధించింది అఘోర పాశుపత హోమం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న చోట అనుకున్న విధంగా కాకుండా ఏదో గొడవలు కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు, అది ఇంట్లో వాళ్ళతో కావచ్చు, బయట వాళ్ళతో కావచ్చు, అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వెన్నునొప్పి స్పైన్కి సంబంధించి, కడుపుకు సంబంధించింది గ్యాస్ట్రిక్, కిడ్నీకి సంబంధించినవి ఇబ్బంది పెట్టే యోచన కనిపిస్తోంది. కాబట్టి వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. అలాగే ఉద్యోగంలో ఎటువంటి మార్పులు వచ్చినా సరే ధైర్యంగా నిలబడి ముందుకు సాగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రోజున నలుగురిలో పేరు ప్రఖ్యాతలు రాకపోవచ్చు, లేదా పేరు ఇబ్బంది పడవచ్చు కూడా, కానీ భవిష్యత్తు బాగుంది. కాబట్టి ఏదైనా సరే దైవానుగ్రహంగా భావించి ముందుకు సాగండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా, వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతగా బాగాలేదని చెప్పచ్చు. రొటేషన్స్ బాగున్నా అనుకున్న ధనం చేతికి రాదు. కష్టం మీది, సంపాదన ఇంకొకరిది అన్నట్టుగా ఉంటుంది. ఏదైతే మీరు కష్టపడి రూపాయి సంపాదిస్తారో అది భాగస్వామి వచ్చి ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఖర్చుని నియంత్రించుకోవాలి. డబ్బు వస్తే రూపాయిన్నర ఖర్చు ఉంటుంది. కాబట్టి ఖర్చుల విషయంలో మీకు మీరుగా తీసుకునే నిర్ణయాల వల్ల లాభపడతారు. విదేశీ వ్యవహారాలు బాగున్నాయని చెప్పచ్చు. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఇది మంచి సమయం. ఇది అక్కడ ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నంలో కొంత లోప్యం జరుగుతుంది. అయితే వారాంతంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అలాగే జీవిత భాగస్వామితో కావచ్చు, పిల్లలతో కావచ్చు, బంధువర్గంలో కావచ్చు చిన్నపాటి ఇబ్బందులు కానీ గొడవలు కానీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చెప్పాలనుకుంటే ఒకటైతే దానికి అర్థం వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే స్పష్టంగా చెప్పడం తెలుసుకోండి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఈ వారం కలిసి వస్తుంది. ఎప్పటినో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. అలాగే నలుగురిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీకంటూ స్థానాన్ని సంపాదించుకుంటారు. వ్యాపారంలో రొటేషన్స్ బాగున్నాయి, కానీ ధనాన్ని మటుకి తక్కువగా ఉంటుంది. వాటిని అభివృద్ధి చేసే పదంలో ఎంతో శ్రమిస్తారు కూడా. అయితే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మీకు మీరుగా వ్యాపారంలో ఇన్వాల్వ్మెంట్ అయితేనే కలిసి వస్తుంది. లేకపోతే నలుగురి మీద వదిలేసి వాళ్ళు చూస్తారులే అని అనుకుంటే మటుకి నష్టం అనేది వాటిల్లుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తద్వారా ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వ్యాపారపరంగా కూడా అన్ని బాగున్నా కూడా రొటేషన్స్ రూపంలో ఉంటాయి అంతే. డబ్బు వస్తుంది వెళ్తుంది కానీ చేతికి ఉండదు. గురు స్తోత్రం, శుక్రుడి స్తోత్రం, శని స్తోత్రం ఈ 3 ఎంతవరకు పఠిస్తే అంత పఠించండి. తద్వారా మంచి ఫలితాలు ఎప్పుడు లభిస్తాయి. ఎందుకంటే ఏ పనైనా చెయ్యాలన్నా ముందుకెళ్ళాలన్నా సంకల్పం ఇంపార్టెంట్. అనుకుంటారు కానీ అది అవ్వదు. ఇటు గురువు, శుక్రుడు, శని అనుగుణం ఎంతో ఉండాలి. కాబట్టి ఈ రాశి వారికి ఏలినాటి నడుస్తుంది కూడా శని అనుగుణం ఎక్కువగా ఉండాలి. కష్టే ఫలి అన్నారు. శ్రమించండి, కష్టపడండి, ఫలితం పరమేశ్వరుడు ఇస్తాడు మీకు. కాబట్టి ఏదైనా సరే కష్టే తగ్గి ఫలినట్టుగా ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అయితే ఈ రాశి వారికి ఏలినాటి నడుస్తుంది. ఏలినాటి ప్రభావం కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. తద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. అయితే భాగస్వామితో కావచ్చు, పార్ట్నర్స్తో కావచ్చు విభేదాలు వచ్చే సూచన కనిపిస్తుంది. మీరు ఒక మాట అంటే వాళ్ళు 2 మాటలు అనాల్సి వస్తుంది. అయితే ఈ విషయంలో మీరు ఎంత కోపాన్ని అంచుకుని తగ్గించుకుంటారో అంత మంచిది. లేకపోతే భాగస్వామితో ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా చిన్న అడ్డంకులు ఏర్పడతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే ఏది ఎలా ఉన్నా వారి సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. అది దృష్టిలో ఉంచుకొని ఎంతవరకు సామరస్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శివారాధన ఎంత చేసుకుంటే అంత మంచిది ఈ వారం వీళ్ళకి. అలాగే ఏలినాటి నడుస్తుంది కాబట్టి శనివారం నాడు నలుపు ఒత్తులతో దీపారాధన చేయండి, లేదా నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. అది కూడా రాహుకాల సమయంలో నవగ్రహ ఒత్తులు దీపారాధన చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకల్పం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.